ఓకే. ఇక మోసాలు, స్కామ్‌లు పలు రకాలు అంటారు. అంటే మోసపోయేటోళ్ళు ఉన్నన్ని రోజులు, మోసం చేసేటోళ్ళు గూడా ఉంటారు. రకరకాల గారడీ మాటలు, విచిత్రమైనటువంటి మాటలు చెప్తారు. కొత్త కొత్త రకాలుగా మనకేదో ఇప్పుడు సైబర్ క్రైమ్‌లు ఇవి పెరిగినాయి. దాంతో పాటు నమ్మించి మోసం చేసే కేసులు గూడా చాలా పెరిగినాయి. ఆశ చూపి వాళ్ళ అత్యాశనే పెట్టుబడిగా మార్చుకొని మరి పక్కనోళ్ళను అంటే నమ్మినోళ్ళను మోసం చేసే అవి నడుస్తూనే ఉన్నాయి. ఇక మనం చూస్తాం చాలా చైన్ స్కీమ్‌లు అంటారు, ఆ స్కీమ్‌లు అంటారు, ఈ స్కీమ్‌లు అంటారు. ఎన్నో పెట్టి ఫస్ట్ ఇంత ఆశ చూపిస్తారు. అందరొచ్చిన తర్వాత బిచాన ఎత్తి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూసేది ఏందంటే ఇప్పటివరకు ఎవరు చేయలే ఈ స్కాము. అంటే ఇట్లా కూడా చేయొచ్చా అనేది ఒకటుంది. ఒకసారి వాళ్ళు ఏం చెప్తారనేది ఒకసారి బయటిందాం. వాళ్ళ ఆవేదనను మనం ఒకసారి ఇందాం. విన్న తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకసారి ఈ ఆడియో అయితే వినండి. ఒక నిమిషం. ఉన్నటువంటి రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి, చాలా మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్ లో డాంకీ ప్యాలెస్. ఒకసారి ఈ పదం అయితే గుర్తుపెట్టుకోండి. డాంకీ ప్యాలెస్ అనేది ఏం చేసింది అనేది. డాంకీ అంటే గాడిద తెలుసు. మరి గాడిదల ప్యాలెస్ పెట్టుకొని ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం. ఇందాం మనం ముక్కడాలనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరిచంద్ర అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికారెడ్డి. ఇగో వీళ్ళు వాళ్ళంతా జనాన్ని మోసం చేసినటువంటి 5 మంది వీళ్ళు. ఈమె సోనికానంట, ఆయన బాలాజీ, ఆయన డాక్టర్ రమేష్ కుమార్, ఆయన గుజరాత్ ఆయన గిరి, ఈయన ఇంకెవరు అయిన పేరు అబు ఉల్లంగమ్మ ఏదో ఉన్నారు. వీళ్ళంతా కూడా తమిళనాడు వాళ్ళు. కొంతమంది తెలుగు మంచిగా మాట్లాడతారు. ఇక చూడొచ్చు డాంకీ ప్యాలెస్ బూట మాటలు చెప్పి రైతులను మోసం చేసిన కేటుగాళ్ళు 100 కోట్లు అంట. 100 కోట్లు మోసం చేసిరంట వీళ్ళు. దానికి సంబంధించి పోస్టరు. సరే, ఓకే, వినండి. ఇంకా అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది. బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్ చూసుకుంటాడు. ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన గుజరాత్ నుంచి వచ్చారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 5 గంటల లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర ట్రైనింగ్ కోసం మీకు గాడిదల పెంపకం మీద ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి ఒకే రోజు 2 గంటలు ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 50,000 వసూలు చేసిరంట. మరి వాళ్ళు ఎట్లా చెప్పిరో వీళ్ళు ఎట్లా నమ్మిరో కానీ అట్లా అయితే వసూలు చేసిరంట. అది ఇక వాళ్ళ టాలెంట్ అది. 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు కూడా క్యాష్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి. ఈ 5 బ్రాండ్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. నా గురించి చెప్పాలి సార్. నా పేరు సాయిబాబు, గుంటూరు జిల్లా మాది. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. 20 సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను. యానిమల్ లవర్ నేను. సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి 3 స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి 2022లో డాంకీ పాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి, సరే ఇది సమాజానికి ఉపయోగపడేది. ఇప్పుడే కరోనా పోయే సంవత్సరం అయింది. సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది కుప్పంలో పెట్టామండి. పెట్టినాక 3 నెలలు 2022 జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్. 3 నెలలు ఈ బాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికీ చక్కగా డబ్బులు వేశాడు. 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఎంతైతే పాలు తీసుకున్నారో అంతేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్ లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి, ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊగిన దింపి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా ఉన్నారు. మా గ్రూప్ సభ్యురాలైనటువంటి రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు. రమాదేవి గారు కూతురు 19 సంవత్సరాల పాప ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు ఆ పాప గుండెకి ఆపరేషన్ చేయాలంటే 15 లక్షల రూపాయలు డబ్బులు కావాలి సార్. నిన్న రమాదేవి గారు అక్కలాంటిది నిన్న ఫోన్ చేసి ఏడుస్తా ఉంటే నేను తట్టుకోలేక బెంగళూరు నుంచి వచ్చాను. ఇటువంటి పరాభవం ఎవరికి జరగకూడదు సార్. 20వ తారీఖు అక్టోబర్ అమరావతి వెళ్ళి మా రైతు సోదరులందరూ నారా లోకేష్ గారికి ఎంతో విన్నవించుకున్నారు. ఏ పని చేసినా చాలా చక్కగా చేస్తున్నారు అనేటువంటి ఒక మంచి టాకు మార్కెట్ లో ఉంది. సార్ కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన మా సమస్యలు పట్టించుకోలేదు. ఆయన తలుచుకుంటే ఈ అప్లికేషన్ ఇమ్మీడియట్లీ గా స్టాలిన్ గారికి పంపిస్తారు, తమిళనాడు పంపిస్తారు, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే 15 రోజుల క్రితం కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా
మాకు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ సార్ హ్యాట్సాప్ మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఒక వచ్చినటువంటి మెసేజ్ ని మీరు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినాక ఒక 2000 మంది విత్ ఇన్ 5 నిమిషాల్లో దాన్ని వ్యూస్ చూశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఎంతో మంది బ్రతుకుల్లో రోజులు పడ్డాయి. ఆ తర్వాత దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th May 2022. ఒక కలెక్టర్, ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. ఆ తర్వాత అతను మోసం మాకు తెలిసింది. ఇది కథ విన్నారు కదా. వీళ్ళు ఈ 5 మంది ఉన్న వీళ్ళు ఒక డాంకీ ప్యాలెస్ అని ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ చేసిరట. సింపుల్, వీళ్ళు గాడిదల పెంపకము, గాడిద పాలతోని లాభాలు వస్తాయని చెప్పారంట. నిజానికి మనం రెగ్యులర్గా చూస్తాం గాడిద పాలు పిండి చిన్న గ్లాసు 100 రూపాయలు అట్లా తీసుకుంటారు. చిన్న గ్లాసు మన ఇంటి ముందరికి వచ్చి పిండి పిల్లలకు పాటిస్తుంటారు. వాళ్ళకు మంచిది, ఇమ్యూనిటీ పెంచుతుంది, ఇంకా రకరకాల రోగాలు రాకుండా చేస్తుంది, హెల్త్కి కూడా మంచిది అని చెప్తుంటారు. చాలామంది తీసుకుంటుంటారు ఆ గాడిద పాలు. తీసుకొని చిన్నపిల్లలకైతే తాపిస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, మనం పూర్వం నుంచి కూడా అది ఉంది. చాలామందికి ఏదైనా అలానా ఇచ్చిందంటే గాడిద పాలు తాపి అని అంటారు, తాపిస్తుంటారు. మరి దాన్నే వీళ్ళు పెట్టుబడిగా మార్చుకున్నారు. అంటే ఒక ఫ్రాంచైజీ టైప్లో ఒక కొత్త ఐడియాగా గాడిద పాలను కూడా మేము మార్కెటింగ్ చేస్తాము, ఎక్కడన్నా వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి పితకడం కాదు, మనమే మార్కెటింగ్ చేద్దాము, మనమే అమ్ముదాము అని వీళ్ళకి చెప్పిరట. ఇదేదో కొత్త ఐడియా బాగుంది అనుకొని చాలామంది ఇట్లా ట్రాప్లో పడ్డారట. వాళ్ళు గాడిదల పెంపకం మీద శిక్షణ ఇచ్చినందుకు 50,000 వసూలు చేసిరట. ఆ తర్వాత మేము ఫ్రాంచైజీ ఇస్తాము మా సంస్థ పేరు నుంచి అని ఫ్రాంచైజీ పేరు మీద ఇంకో 5 లక్షలు వసూలు చేసిరట. ఇంకా తర్వాత ట్విస్ట్ ఏంటంటే గాడిదలను కూడా వాళ్ళే అమ్మిరట. మేలు రకమైనటువంటి గాడిదలు మంచి పాలిస్తాయి అని ఒక్కో గాడిదను 80,000 రూపాయల నుంచి 1,50,000 వరకు ఒక్కొక్క గాడిదను అమ్మిరట. ఈ గాడిద మనం బర్రెలు కొంటాం కదా, ఈ బర్రె మంచిది 10 లీటర్లు 20 లీటర్ల పాలిస్తుంది అన్నట్టు, అట్లా ఈ గాడిద మంచిది, బాగా పాలిస్తుంది, 4 లీటర్లు 5 లీటర్ల పాలిస్తుంది అని అమ్మిరట. దాంతో వీళ్ళు కూడా అదేదో కొత్త ఐడియా ఉంది, మంచిగా ఉంటుంది అని చాలామంది తీసుకున్నారంట ఈ గాడిదల ఫ్రాంచైజీని. వాళ్ళు స్టార్టింగ్లో లీటర్కు 1,600 రూపాయలు ఇచ్చుకున్నారంట. 1,600కి లీటర్ అంటే అది మామూలు విషయం కాదు. అట్లా చాలామంది ఫస్ట్ ఒక 3-4 నెలలు వాళ్ళు గాడిదలు పాలు తీసుకొని టెన్షన్గా నెలకు డబ్బులు వేసేదంట. ఒక్కొక్కరు 10 లక్షలు కూడా వచ్చినాయంట. అంటే గాడిదల పాలతోటి 5 లక్షలు 10 లక్షలు వస్తున్నాయంటే ఇక వాళ్ళ జీవితం మరి ఇంకెంత బాగుంది కదా. మనం మంచి బిజినెస్లోకి ఎంటర్ అయినా గాడిద పాలు తోని నెలకు 10 లక్షలు. పెద్ద గాడిదలకు పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు, ఎక్కడ కట్టేసినా ఉంటాయి, ఇంత గడ్డి వేస్తే ఉంటాయి, దాంట్లోకి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, దానికి ఏమో రోగాలు వస్తాయని భయం లేదు. ఎందుకంటే అవి నార్మల్గానే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఈ గేదెలను ఆవులను పెంచడం కంటే గాడిదలను పెంచడం ఈజీ, ఒక పెద్ద ఫామ్ వేసుకుంటే. కాబట్టి వాళ్ళు కూడా అదే అనుకున్నారు, మంచి డబ్బు వస్తుంది అని. వాళ్ళని చూసి ఇంకా చాలామంది వీళ్ళు ప్రమోషన్ చేసుకున్నారంట యూట్యూబ్లో. ఇది గాడిదల షెడ్డు, ఇట్లా పెంచుతాము, మేమే ఫ్రాంచైజీ ఇస్తాము, లీటర్కు 1,600 కట్టిస్తాము అని వాళ్ళకు ప్రత్యక్ష ఉదాహరణలు చూపిరు. చాలామందికి మేము నెల డబ్బులు వస్తున్నాయని దాని స్క్రీన్ షాట్లు పంపించారంట. ఇక దాంతోపాటు వీళ్ళు యూట్యూబ్లలో రకరకాల మొత్తం వాళ్ళకు సంబంధించి బాగా పబ్లిసిటీ చేసుకున్నారంట. ఈ సోనియా అనేట ఆమెనే మొత్తం చేసిందంట. వీళ్ళంతా ఈ 5 మంది కలిసి ఈ స్కామ్ చేసిరు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 400 మంది నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిరట. తీరా ఒక 3 నెలలు ఇచ్చిన తర్వాత 2023 జనవరి నుంచి, అంటే ఇది అయ్యి కూడా చాలా రోజులు అయింది, ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తున్నారు. దాదాపు 1.5 year బ్యాక్ నుంచి వాళ్ళు గాడిద పాలు డబ్బులు ఇవ్వడం ఆపేసిరట. అందరూ జాయిన్ అయ్యి అన్ని డబ్బులు కలెక్ట్ చేసుకున్నాక ఇక పాలను డబ్బులు ఇవ్వడం ఆపేసిరంట. ఆ పాలు కలెక్ట్ ఇంకా ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లు కూడా వీళ్ళే కొనిచ్చిరంట. 1,00,000 పెట్టి ఈ ఫ్రిడ్జ్లు అయితే బాగుంటాయని ఆ ఫ్రిడ్జ్లు కూడా అమ్మిచ్చిరంట. ఇంకా ప్రతిదీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోసుకొని 100 కోట్లు ఎన్కేసుకున్నారు. ఇప్పుడు సైలెంట్. వీళ్ళ మీద వీళ్ళు పోరాటం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి అని. తమిళనాడు ప్రభుత్వాన్ని కలిసిరట, లోకేష్ని కలిసిరట, కేటీఆర్కు ఏదో ట్వీట్ చేసిరట, ఇవన్నీ చెప్తున్నారు. ఇంకొక ఆమె కూడా వాళ్ళ బాధలు చెప్తుంది, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం వీళ్ళ గురించే. ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు, రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో.
ఆయన చెప్పింది దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్ గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికి డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరం చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి. లోన్లు తెచ్చుకొని పెట్టాము, మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము. మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగజార్చాడండి. మేము వెళ్ళలేదండి. యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము. ఇంకొకటండి, ఆయన చెప్పిందే, ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. మేమైతే గాడిదల పాలు విలువే కదా, కరోనా టైంలో మేము ఫారిన్ కి పంపిస్తాము, ఇది 10 సంవత్సరాల బిజినెస్, 10 లక్షలు ఇదే కొలతలతో మీరు వెయ్యాలి షెడ్, ఇదే పాలు ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి అని చెప్పడం అన్ని నమ్మకత్వంగా పలికాడండి. దాని విధంగా మేము మోసపోయాల్సి వచ్చిందండి. ఇంతమంది చాలా మంది దగ్గర డబ్బులు 50 లక్షల దాకా వసూలు చేసి ఒక డాంకీ కూడా సప్లై చేయలేదు. ఆ డబ్బులు కూడా అతని దగ్గరే ఉన్నాయి. ఈ యూట్యూబ్ లో చాలా వీడియోస్ స్ప్రెడ్ చేశారండి. ఆ వీడియోలు చూసాము. తర్వాత ఈ సోనిక, బాలాజీ అనే వ్యక్తులు తెలుగు మాట్లాడగలరు. వాళ్ళు తెలుగు ప్రజలందరితో మాట్లాడుతూ ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేశారు మమ్మల్ని. తర్వాత ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చారండి. తర్వాత కూడా మాకు ఇస్తానంటూ కూడా మరి ఎన్నో ఫ్రాంచైజీ చేశారండి. ఇప్పటికీ అతని ఆటలు అయితే ఆగట్లేదు. మీరే దయ చూపించి మాకు న్యాయం చేయాలండి. ఎవరు బలి కాకుండా చూడాలండి. అక్టోబర్ 3వ తారీఖు మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఒక 20 మంది వెళ్ళామండి. వాళ్ళు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి ఊర్లో నుంచి బాధితులు ఉన్నా కూడా మేము కామన్ ఎఫ్ఐఆర్ రైజ్ చేయము, మీరు మీ ఊర్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అన్నారు. మేమేం చెప్పామంటే, ఇంత డిపార్ట్మెంట్ మీద ఇంత మీరు వర్క్ లోడ్ పెట్టే వాళ్ళు మీరు ఒక్కనే కామన్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మా అందరికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేదు. మాకు కంప్లైంట్ తీసుకోలేదండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మేము సీఎం సార్ ని కోరేదల్లా సిసిఎస్ లాంటి పెద్ద సంస్థల ద్వారా, ఏదో ఒక పెద్ద సంస్థ ద్వారా ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని, ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేయాలని, మా అందరికి వీలైన త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అది ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా బాధితులు, మోసపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ బాధ, వీళ్ళంతా మోసం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇవన్నీ కూడా చెప్పిరంట. మేము డాంకీ పాలను, గాడిద పాలను అమ్ముతాం, విదేశాలకు సరఫరా చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం, మీరు ఫామ్స్ వేసి మాకు ఓన్లీ మీరు పాలు అమ్మండి, మేము మీకు డబ్బులు ఇస్తామని. ఆ తర్వాత గాడిదలను వాళ్ళే అమ్మిరట, ఫ్రిడ్జ్లు వాళ్ళే అమ్మిరట. ఇక రకరకాలుగా ఇక దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఒక 3 నెలలు మంచిగా డబ్బులు వేసే వరకు అందరికీ ఆశ పుట్టింది. అందరూ డబ్బులు పెట్టే వరకు వీళ్ళు బిచానా ఎత్తేసారు. ఇప్పుడు మాతోని అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ మాకు ఇస్తలేదు, నేను మీకు ఇస్తలేమని చెప్తున్నారంట. దాని మీద ఫైట్ చేస్తున్నారు. తమిళనాడు పోలీసులకు కంప్లైంట్ చేస్తే మీరు మీ దగ్గరనే కంప్లైంట్ ఇచ్చుకోమని చెప్తున్నారట. ఇక వాళ్ళ పోరాటం అయితే చేస్తున్నారు. గాడిదల అమ్మినటువంటి వ్యక్తులు, గాడిదల పేరు మీద మోసం చేసినటువంటి వ్యక్తులు, ఇట్లా సమాజంలో రకరకాల మోసగాళ్ళు ఉంటున్నారు. దేనికి ఎట్లా చెప్పి ఏం మోసం చేస్తారో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి స్కీములు, ఇటువంటి కొత్త బిజినెస్ ఐడియాలు కొన్ని ఉండొచ్చు, కొన్ని క్లిక్ అవుతాయి, కానీ దాని వెనుక ఏముంది, నిజంగా వాళ్ళు ఎవరు చేస్తున్నారు అనే దాన్ని పెడితేనే మీకు రూపాయిన ఆటన్న వస్తాయి. లేదంటే ఉన్న పైసలు కొట్టుకొని ఇట్లా ఆగం కావాల్సినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు 50 లక్షలు పెట్టుబడి పెట్టిరట. ఇప్పుడు 5 పైసలు కూడా రాక ఆగమైపోతారు. గాడిదలు ఉన్నాయి, ఏం చేస్తారు గాడిదలతోటి? ఎవరు కొంటారు, ఏం చేసుకుంటారా? పాలు ఇలా అయితే బయట తిరిగి అమ్మలేరు కదా, అది పరిస్థితి. కాబట్టి బీ కేర్ఫుల్. ఇలాంటి కొత్త మోసాగాళ్ళు మీ చుట్టుముట్టే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.